అంటే జీవించే వాళ్ళు మీరు ఏమి ఎదబడద్దండి. మీనాక్షి నాయుడు అన్న పేదవాళ్ళది అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే పేదవాళ్ళని అతను ఎక్కువ ఉండేది. ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే పేదవాళ్ళు కావాలా, నాతోకి వచ్చేవాళ్ళు నా కొడుకులు, నా అల్లాండ్లు, నా తమ్ముళ్ళు అంటాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని పోయి ఆయన దృష్టి తీసిపోయి ఆయనన్నా ఆయన కొడుకునన్న పిల్లంపించి కానీ ఈడ ఇది చేద్దాము. వాళ్ళు ఎవరో ఒక కబ్జాదారులు వస్తే ఆ రోజు ఇక్కడ స్ట్రెంత్ వేసుకొని వాళ్ళ మరమ్మ కూడా చేసిండేది డూపు. ఇది నన్ను రియల్ ఇది స్ట్రెంత్ వేసుకొని నన్ను కూర్చుంటే వస్తా కదా ఆడదాక ఆయమ్మ వచ్చేదాక. మీనాక్షి నాయుడు అయితే న్యాయం చేసేది రోడ్లు చేయరు. ఇవన్నీ ఇంట్లో ఇవి అవసరం ఇక్కడ కట్టించింది కాదలేదు. అది ఈ డబ్బా ఏంటి షెడ్ ఈ బండ్లు పెరిగిచ్చాడు. ఈ మున్సిపాలిటీ ఎస్సీలు అంటే మున్సిపాలిటీ ఫారక్ కనిడిచింది రాయిగా మున్సిపాలిటీ స్థలం కానీ నాదని వేసినాడంట. ఏడేసాడా మన కమిటీలో ఇచ్చినది అది దానం అప్పుడు చేసారు అయ్యోళ్ళు అలా ఆ బండకి వేసాడుగా సింబల్ వేసినది. 1వ వార్డు ఇదంతా వంద అంట బండకి వేసాడు సార్. ఇది రోడ్ కనిడిచింది. ఇది ఎవరు రాలేదు సార్, ఆయన సొంతం వచ్చి వేసుకున్నాడు. జీవించే వాళ్ళు మీరు ఏమి ఎదబడద్దండి. మీనాక్షి నాయుడు అన్న పేదవాళ్ళది అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే పేదవాళ్ళని అతను ఎక్కువ ఉండేది. ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే పేదవాళ్ళు కావాలా, నాతోకి వచ్చేవాళ్ళు నా కొడుకులు, నా అల్లాండ్లు, నా తమ్ముళ్ళు అంటాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని పోయి ఆయన దృష్టి తీసిపోయి ఆయనన్నా ఆయన కొడుకునన్న పిల్లంపించి కానీ ఈడ ఇది చేద్దాము. వాళ్ళు ఎవరో ఒక కబ్జాదారులు వస్తే ఆ రోజు ఇక్కడ స్ట్రెంత్ వేసుకొని వాళ్ళ మరమ్మ కూడా చేసిండేది డూపు. ఇది నన్ను రియల్ ఇది స్ట్రెంత్ వేసుకొని నన్ను కూర్చుంటా పట్టణ అధ్యక్షుడిగా. మీనాక్షి నాయుడు అయితే న్యాయం చేసేది రోడ్లు చేయరు. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు నా ఒక నమస్కారాలు. ఎవరో కొత్త వ్యక్తి ఎస్సీ అని నాగరాజు వచ్చి ఇది ప్లేస్ మాది అని మార్కే వేసిపోవడం జరిగినది. నేను పుట్టుకునే ముందు నుండి వాళ్ళు ఇక్కడే జీవిస్తున్నారు. అప్పట్లో మీనాక్షి నాయుడు అన్న 30 సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చి. ఇక్కడ పేదవాళ్ళు ఉండారు, వాళ్ళకి పట్టాలు ఇచ్చి 30 సంవత్సరాలు అయింది. వాళ్ళు హౌసింగ్ లోన్ కింద కానీ అవి ఇవి ఇల్లు కట్టించుకున్నారు, చాలామంది కట్టించుకున్నారు. ఇది ప్రకాష్ జైన్ కొని ఇది ఈ భూమి ఇక్కడ పక్కన ఉంది కదా, ఇది ప్రకాష్ జైన్ కొని ఆయన ప్లాట్లు వేసి అమ్మినాడు. దీన్ని అప్పుడు మున్సిపాలిటీకి ఫారక్ మాదిరిగానే ఇస్తారు కదా, ఓపెన్ ప్లేస్. ఆ ప్లేస్లో వీళ్ళు సైడ్కి ఉంటే ఇల్లు వేసుకొని జీవిస్తున్నారు. వాళ్ళకి మీనాక్షి నాయుడు అన్నప్పుడు అంటే వాటర్లోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ అప్పుడు మా నాయనలు రాముణ్ణి, మా చిన్న తిమ్మిరెడ్డిని, మా నాగిరెడ్డి చిన్న అందరిని అడిగితే అప్పుడు అన్నకి చెప్పి దాదాపు ఈ పట్టాలో అప్పట్లోనే 10,000 ఇచ్చినాడు మీనాక్షి నాయుడు అన్న. అంటే టీటీడీ స్థలం ఉండేవాళ్ళని అప్పుడు తిరుపతి దేవస్థలంతో మాట్లాడి ఇక్కడంతా మాట్లాడి ఎట్లుండే వాళ్ళకి అట్లా పట్టాలు ఇచ్చినాడు. ఈ పట్టా ఇచ్చినాక ఇక్కడ జీవించి ఇండ్లు కట్టుకునే వాళ్ళని అడిగే అర్హత ఎవరికి లేదు. వాళ్ళకి ఆ రూల్స్ తెలుసో తెలియదు. కానీ ఎవరో సర్వేర్ వచ్చారంటాడు, ఆ సర్వేర్ ఏం చూసి వచ్చినా ఏం లేదో తెలియదు. 30 సంవత్సరాలుగా దౌర్జన్యం లేకుంటే ఇప్పుడే వస్తారు ఏం సార్? ఇది పేదవాళ్ళ మీద ఉండే నాయకులు ఆడిచ్చే ఆట కాదు. పేదవాళ్ళ మీద లేని వాళ్ళు భయప్రాంతాలు చేస్తున్నారు. వీళ్ళు జోలికి వస్తే టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఉండేది నన్ను దాటుకొనే పోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నుండి ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలా? అట్లా తప్పుడు పట్టాలు ఎందుకు ఇవ్వాలా? పెద్ద ఆయన మీనాక్షి నాయుడు పేదవాళ్ళు అంటే ప్రాణము. ఆయన ఎవరిపైన కూర్చొని పెట్టి టీ తాపి వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తాడు. మా ఎమ్మెల్యే కానీ దృష్టి పెట్టాలా,
మా పార్థసారథిగానే. ఇలాంటి పేదవాళ్ళ పట్టాలకే వచ్చినప్పుడు ఆయన కొంత శ్రద్ధ తీసుకొని ఆఫీసర్లు అందరినీ ఆడ ఏం జరుగుతుందో పోయి చూడండి అని చేయాల. ఇల్లు దాదాపు నెలకల్లా ఈ భూ అనిల్ని ఇడిచిపెట్టి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, ఎవరితో పోవాలా ఏం కథ అని. ఈ వాడు వచ్చి ఎప్పుడైతే ఆ మార్క్ గీసిపోయినాడో ఆ రాత్రి నుండి మాకల్లా నిద్ర లేనట్లు చేస్తున్నారు, ఏమప్ప తీయాలా పోయాలని. 100 కుటుంబాలన్నా ఇక్కడ ఉండేది. ఈ ఆదోళనలో మన కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి భూ కబ్జాలు ఎక్కువే. గత గవర్నమెంట్లో ఎక్కడో అక్కడ కడాకు చేసుకుంటుంటారు, కానీ లాస్ట్కి జీవించే వాళ్ళని వచ్చి పెరకండి అనేది తక్కువ వచ్చిందన్న. కొద్దిగా మనం కానీ ప్రతి వార్డులో తిరగాల. పేద ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించుంటారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్తూ అక్కడ ఉండే సమస్యలు సాల్వ్ చేసి పోతే బాగుంటుందన్న. ఈ కొద్దిగా చూడండి అన్న, మీరు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకునండి అన్న. ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం రేపు పొద్దున మనకని జరుగుతుందనా, గొర్రెను గుంటుకుంటుందని జనంలో అంటారు. కాబట్టి ఈ పేద ప్రజల్ని మనం కాపాడుకుంటే మన కూటమి గవర్నమెంట్ బాగుంటుంది. మన నారా చంద్రబాబు నాయుడు ఇంకా 30 సంవత్సరాలు కానీ పాలిస్తాడు. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పేదవాళ్ళు పోయేది ఆకుకు పెట్టేసుకునేది ఆయనతో చెప్పుకుంటా మన పార్టీని గొప్పలు చెప్తారన్నా. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫు నుండి పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప ఉంటాడు, వాళ్ళు ఎవరో వచ్చినా వాళ్ళని అడ్డుకుంటాము. అది ఏదైనా జరిగితే పెద్దలు మీరే బాధ్యతనా. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లన ప్రతి వార్డులో తిరగాల, మనము ప్రతి ఏ సమస్య ఉండదని తిరగాల. ఇదివరకు మనం ఎక్కడ తిరగలేము, ఉండే నాయకులు కానీ ఏం మక్కం పెట్టుకొని పోలేరు, కొన్ని పనులు కావడంలే. కనీసం అంటే దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు రండి, ఈడొచ్చి చూడండి, చూసి ఎవరిది న్యాయమో ఏం కదా. నువ్వు వస్తే అధికారులు అందరూ వస్తారు, మనం పోతే పేపర్ తీసుకొని పక్కన పెడతారు. మనం ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలా. బయట ఉండేది ఏమనగాను మనకు సంబంధంలే. ఇల్లు దాదాపు 30 సంవత్సరాలు అయింది పట్టాలిచ్చి మీనాక్షి నాయుడు అన్నప్పుడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు టీటీఏ వాళ్ళతో మాట్లాడి ఈ అధికారులతో మాట్లాడి అప్పుడు పట్టాలు దాదాపు టౌన్ మొత్తం ఇచ్చినాడు. ఎట్లా ఉండే గుడిచెండ్లకి అట్లా పట్టాలు ఇచ్చినాడు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ సైబర్ సెక్యూరిటీ ఇచ్చినాడు. ఏదన్నా ఇది మన కూటమి గవర్నమెంట్లోనా మన ఎమ్మెల్యే మీరున్నప్పుడు ఎవరో వచ్చి అనామకులు వచ్చి ఇట్లా బెదిరించిపోయేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏదైనా ఉంటే పిల్లంపించుకునండి, లేకుంటే ప్రజల్లోకి రండి, వాళ్ళు ఎవరో వాళ్ళది ఏముందో ఏం కథో చూద్దాం. ఆయన పేపర్ చూపించమంటే చూపించడంలే, నా వెనక నాయకులు ఉన్నారు, మా నాయకుడు చెప్పాడంటే యా నాయకుడు ఉండవు మాకంటే అర్థం కావడంలే. మనల్ని గొబ్బులు ఎత్తున్నారన్నా ఇట్లా దాని మీద మా ఎమ్మెల్యే గారు స్పందించి పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఈ సభ సందర్భంగా మాట్లాడుతున్నాం. తిమ్మప్పని తోలుకొచ్చుకున్నాము, మాకు న్యాయం కావాలి సార్. సార్ కూడా మాకు న్యాయం చేయాల, మాకు న్యాయం జరగాల, మాకు అన్యాయం జరగరాదు, మాకు న్యాయం కావాలి సార్. మాకు మీనాక్షి నాయుడు అప్పుడు పట్టాలు కూడా ఇచ్చిండేది, మాకు చేయాలని మీనాక్షి నాయుడు మాకు న్యాయం. ఇప్పుడు ఎవరు చేసేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి, నువ్వేమో చెప్తావు చెప్పు. మాకు మీ నచ్చినాడే సార్ పట్టాలు ఇచ్చిండేది. మా పుట్టుకున్న మొదటి నుండి పట్టాలు లేకుంటే మా మీ నచ్చినాడు వచ్చినప్పుడు మాకు పట్టాలు ఇచ్చినాడు. ఇప్పుడు మేము పుట్టలేకున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు మమ్మల్ని జోగాలేని అందరూ వస్తారు, అడ్డం పడతారు. మరి మమ్మల్ని ఎట్లా చేయాలి సారు? మీ పంచకు పడినా మమ్మల్ని ఏం చేస్తావు చేయండి సార్. ఎవరు మా తిమ్మప్పని పెట్టుకొని మా తిమ్మప్పని దాటి మేము ఎక్కడ పోలేము. మా తిమ్మప్ప ఉంటే మాకు లెక్క, మా తిమ్మప్ప మాకు కంసలేరు. అప్పటికి కానీ మాకు పట్టాలు కానీ ఇప్పించండి మా తిమ్మప్పే అంతా చేసిడే తిమ్మప్ప. మా తిమ్మప్పని దాటి మేము ఎక్కడ పోలేము. మా తిమ్మప్ప జోలికి మా జోలికి వచ్చి అంటే కన్నా మీది నచ్చినదేంటే మా మీద ప్రాణము. అప్పటికి ఇప్పటికి మా మీద ప్రాణము. మీ నచ్చిన మేము ఎక్కడ పోము, మాకు మీ నచ్చిన న్యాయం చేయాలా. ఇప్పుడు మీ పంచకు పడినాం సార్, మమ్మల్ని అందరూ వచ్చి కబ్జా చేస్తారు. మాది 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 అని సోటు మాది చేస్తారు. మీరు నంబర్లు వేసిపోతారు, రాసిపోతారు అని చెప్తాం సార్. ఇదే మాట. ఇంకా శుక్రంపేట సార్. ఇక్కడే 50-60 ఏళ్ళు ఇంకా మేము ఇదే స్థలంలోనే ఉన్నాము. 50 ఏళ్ళు అయిపోయేది. మా అవ్వ తాతల నెల్లి ఉండదు, ఇప్పుడేం కాదు, కొత్తం కాదు. అప్పుడు నెల్లి ఇక్కడే ఉన్నవాళ్ళు. మాము 60-70 ఉన్నప్పుడు కూడా ఈ చేనులో పని కూడా చేసాను.
అప్పుడు నెల అట్లా ఉండే ఇండ్లు మావి ఇప్పుడు నడమంతలావు కాదు. ఇప్పుడు మధ్యలో మావని ఇప్పుడు అన్ని మావన్నీ ఇట్లా వచ్చారు సార్. నమస్కారం మీకు. నాగరాజు వచ్చినాడు. నాగరాజు మా దగ్గర నాగరాజు ఏమంటున్నాడు వచ్చి? మాది అమ్మినారు, కొన్ని ఓట్లు సంతకాలు పెట్టారు, కొన్ని ఓట్లు ఇవాళ మీరు పూజ చేసుకున్నారని వేసిపోయాడు, మార్కేసిపోయాడు. అప్పుడు పట్టాలు ఇచ్చినారు సెలవు కావాలా మళ్ళీ అడిగిన దానికి ఎవరు అధికారులు వచ్చేసిపోయినారా? ఎవరు అతనే వచ్చేస్తున్నాడు. అతనే వచ్చేసిపోయినాడు. అప్పుడు నెల్లి పట్టాలు కూడా మాకు ఇచ్చిపోయినాడు మా సారు. అప్పుడు నెల్లి పట్టాలు ఇచ్చినప్పుడు నెల్లి మాకు అంతా తిప్పుతూ పడిగేదే. మీనాక్షి నారాయణ సార్ ఇచ్చాడే. ఇప్పుడు కాదు పట్టాలు ఇచ్చిండేది. ఇంకా మా పిల్లలు సన్నండి. ఇప్పుడు మా పిల్లలు మన మంగళం పెద్దగా అయిపోయారు. అది 40 ఏళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు. 40 ఏళ్ళు 70 ఏళ్ళు పైన 40 ఏళ్ళు 40 ఏళ్ళు రాకే ఉన్నావు.